భూమి క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ ప్రకటించడం హర్షణీయమని బాలాజీ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అధినేత సీఎండీ వత్సవాయి రవి అన్నారు. ఖమ్మం శ్రీ బాలాజీ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ ప్రకటించడంపై మంత్రి పొంగులేటికి ధన్యవాదాలు తెలుపుతూ వేడుక నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అకుంఠిత దీక్షతో ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుందన్నారు. అంతేకాకుండా 25% సబ్సిడీని ప్రకటించడం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఏజెంట్ మిత్రులకు వరంగా మారిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ఎల్ఆర్ఎస్ సమస్యను పరిష్కరించింది అని తెలియజేశారు. ప్లాట్లు కొన్నవారికి రిజిస్ట్రేషన్కు గడువు కాలం పడుతుంది కాబట్టి సబ్సిడీ సమయాన్ని మరో 6 నెలలు పొడిగించాలి అని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో 2020 ఆగస్టు 26న గత ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేసింది. అప్పట్లో ఉన్న గ్రామ పంచాయతీ లేఅవుట్లు మొత్తం కూడా రిజిస్ట్రేషన్లు ఆపేసి అర్ధాంతరంగా ఎటువంటి టైము గడువు ఇవ్వకుండా అర్ధాంతరంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయటం వల్ల రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, రియల్ ఎస్టేట్ వ్యవస్థ మొత్తం కుదేలై గత 4.5 సంవత్సరాల నుంచి దిక్కుతోచని స్థితిలో రియల్ ఎస్టేట్ రంగం తయారైంది. గత ప్రభుత్వం హయాంలో ఎన్నిసార్లు మేము ప్రభుత్వాన్ని కలిసి వినతి పత్రాలు సమర్పించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. అలాంటి సిచ్యువేషన్లో గత ప్రభుత్వం మేము చూస్తాం, ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్ని, ఎల్ఆర్ఎస్ని రెగ్యులేషన్ చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చి ఎలక్షన్లోకి రావడం జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు కానీ, ఏజెంట్స్ కానీ మొత్తం కూడా కదిలొచ్చి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి మా హక్కులు సాధించుకున్న ఉద్దేశంతో ఒక ఉద్యమం లెక్క పనిచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా మన శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గత ఎలక్షన్ల ముందు ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లని, ఎల్ఆర్ఎస్ స్కీమ్ని మొత్తం కూడా రెగ్యులేషన్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ వీడియో రిలీజ్ చేసి దాని ద్వారానే అందరూ కూడా సమిష్టిగా పనిచేసి వారిని గెలిపించుకోవడం జరిగింది. అలాగనే మన జిల్లాకి 3 మంత్రులు ఉండటం కూడా ప్లస్ పాయింట్గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతినిత్యం కూడా ఆలోచిస్తూ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం నేను కమిటీ వేసి మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలానే కమిటీలో దుద్దేళ్ల శ్రీధరబాబు గారితో ఈ ప్రభుత్వం కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ చాలా క్షుణ్ణంగా పరిశీలించి గ్రౌండ్ టు ఎర్త్ ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకొని అందరికీ అనుకూలంగా ఆమోదయోగ్యమైన రీతిలో ఈ జీవో నెంబర్ 28ని నిన్న రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక కస్టమర్కి, ఇండివిజువల్ కస్టమర్లకి 25 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. 25 లక్షల మందికి కూడా ఇది చాలా ఉపయోగదాయకమైంది, అభినందనీయమైంది. అలాగనే కొన్ని వేల మంది రియల్టర్లు సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉన్నారు, కొంతమంది చేసుకున్నారు కూడా. కొన్ని కంపెనీలు అనేవి, చిన్న కంపెనీలు అనేవి కూడా మాయమైపోయిన పరిస్థితి గత పాలకులు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బంది జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం వాటన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయ సేకరణ, గ్రౌండ్లో ఉన్న అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. దానిలో భాగంలోనే మన రెవెన్యూ శాఖ మంత్రి గారు రివ్యూలో ఉండి నాకు కూడా ఫోన్ చేసి శ్రీ బాలాజీ ఎస్టేట్ తరపున ఖమ్మంలో ఉన్న నన్ను అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఎలా ఉంటుంది, ఏంది మీ సమస్యలు ఏందని అడిగి దాన్ని క్యాబినెట్లో చర్చించి కమిటీల ద్వారా మంచి ఉపాయాన్ని కనుక్కొని దీని అందరూ కూడా ఆచరణ యోగ్యమయ్యేటట్టు అందరికి ఉపయోగపడే విధంగా మా అందరి అభిప్రాయాలు తీసుకొని దీన్ని జీవో రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మేము ఊహించినది ఏంటంటే 25% సబ్సిడీ అనేది ఏ ఒక్క రియల్ ఎస్టేట్ కూడా ఊహించని పరిణామం అన్నమాట ఇది. అలాగనే ఎల్ఆర్ఎస్ కమిటీ ఉంది. ఎల్ఆర్ఎస్ అనేది రెగ్యులేషన్ అని ఇంతకుముందు స్కీమ్ ఉంది, కానీ ఎప్పుడు కూడా అమలుకు నోసుకోపోయేది.
ఎందుకంటే దాన్ని చేయాలంటే ప్రతి పర్సన్ దాన్ని ప్లాట్ టు ప్లాట్ తిరగాలి, దాంట్లో చెకింగ్ చేయాలి, మొత్తం తీసుకొచ్చి చేయాలంటే అది నెలల తరబడి జరిగే ప్రాసెస్ ఎల్ఆర్ఎస్ ప్రాసెస్. ఒక అప్లికేషన్ దారులు 3-4 నెలలు తిరిగితే కానీ ఎల్ఆర్ఎస్ రెగ్యులేషన్ అయ్యేది కాదు. అలాంటి పరిస్థితుల్లోంచి ఇప్పుడు డైరెక్ట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రెగ్యులేషన్ అయ్యేదని చెప్పే విధానం మాత్రం అభినందనీయం. దానికి మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున అందరం కూడా చేతులెత్తి నమస్కారం చెప్పండి ప్రభుత్వానికి. నిలబడ సార్ భోజనం చేయాలండి అందరం ఇక్కడ బెస్ట్లో భయపడి సార్ నారాయణ గారు. సంతోషం. థ్యాంక్ యూ ధన్యవాదాలు. తీసిన మేడం నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ అటకలు ఇటకలు రండి. సీఎం గారికి వస్తుంది జ్యోతి వేరే ఓకే డన్ డన్ నెక్స్ట్ బయట 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 రండి పోయినమ్మా సురేష్ గారు రండి. ఇక్కడ కూడా పోయి ఇచ్చుడు ఓకే. అక్కడ నిలబడు అక్కడ నిలబడు. సీఎం గారు